వచ్చే ఏడాది వేసవి నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్దరణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. సాంకేతిక, హైడ్రలాజికల్ అధ్యయనాలు పూర్తి చేయడంతో పాటు సెప్టెంబర్ నాటికి పునరుద్దరణ డిజైన్లు సిద్దం చేయాలని భావిస్తోంది. పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పనులను పర్యవేక్షించడంతో కాళేశ్వరం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే కొన్ని కీలకమైనవి పూర్తి కాగా మరికొన్ని పరీక్షలు శరవేగంగా సాగుతున్నాయి. కాళేశ్వరం బ్యారేజీ మరమ్మత్తు పనులు చకచకా సాగుతున్నాయి. గోదావరికి ప్రాణహితకు వరద ముందుగా ప్రారంభమైతే కొన్ని పరీక్షలకు ఇబ్బంది ఉంటుందని అంతకుముందే పరీక్షలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ, మరమ్మతులు చేపట్టడానికి పలు పరీక్షలను ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. పనులు జాప్యం చేయకుండా జూన్ ఆఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంక్రీటు సాంద్రతను తెలుసుకునేందుకు చేసే క్రాస్ హోల్ సిస్మిక్ మెథడ్ పరీక్ష కూడా ఇంకా చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన బోర్హోల్స్ వేసే విషయమై ప్రాజెక్టు ఇంజనీర్లు ఎన్డీఎస్ఏ సాయం కోరగా ఎన్డీఎస్ఏ కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. వేసవి నాటికి పునరుద్దరణ పనులు పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న సాంకేతిక పరిశోధనలు, హైడ్రాలాజికల్ అధ్యయనాలు, జియోటెక్నికల్ పరీక్షలు, పునరుద్దరణ ప్రణాళికల పురోగతిని మంత్రి పరిశీలించారు. జులై తొలి వారానికి అన్ని అధ్యయనాలు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. దీన్ని అకౌంటబిలిటీ కోసం జ్యుడిషియల్ కమిషన్, అదేవిధంగా సాంకేతికంగా దేశంలోనే అత్యున్నత సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఎంక్వైరీ, విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ, రకరకాల ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదు అని మరోమారు నిరూపించడానికి ఈ బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టినాము. అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఏమేం టెస్టులు చేయమన్నదో, సాయిల్ టెస్టింగ్ కానీ, స్ట్రెస్ టెస్టింగ్ కానీ అన్ని టెస్టులు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతున్నాము. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే సుమారు నవంబర్, డిసెంబర్లో పనులు మొదలుపెట్టి ఒక్క వర్కింగ్ సీజన్లో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసి 2027 ఎండాకాలంలో ఈ పనులు పూర్తి చేయడానికి ఒక టార్గెట్ గా పెట్టుకుని ముందుకు పోతున్నాము. బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, నిర్మాణ లోపాల కారణంగానే మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. భవిష్యత్తులో ఈ తరహా నష్టం పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్న ఉత్తమ్ రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.